వెల్కమ్ టు శ్రీ ఆచార్య అకాడమీ. మనకు ఈరోజు బిగ్ క్యాట్ అలయన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం చూద్దాము. సో మనకి 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక ఇనిషియేటివ్ అనేది మొదలైందనమాట. ఇది మొదలైన 50 సంవత్సరాలకి మనకి బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ప్రాజెక్ట్ అనేది వచ్చింది. బిగ్ క్యాట్ అలయన్స్ అంటే 23 ఏప్రిల్లో మీటింగ్ అనేది జరిగిందనమాట. సో ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 రకాల బిగ్ క్యాట్ అంటే ఏంటి, పెద్ద పులి అని అంటాం, అంటే పులి జాతికి సంబంధించినవన్నీ మనం సంరక్షించుకోవాలన్నమాట. సో ఇందులో 7 రకాల జంతువులు అనేది ఉంటుంది, 7. సో అదేంటంటే టైగర్, లయన్, నెక్స్ట్ లెపార్డ్, స్నో లెపార్డ్, అండ్ జాగ్వర్, చీతా అండ్ పూమా. సో ఈ 7 టైప్స్ ఆఫ్ బిగ్ క్యాట్స్ని మనం సంరక్షించుకోవాలనేది ఒక కాన్సెప్ట్ అనమాట. మనకి ఒకసారి క్వశ్చన్ ఏమడిగారంటే, ఈ టైగర్ అనేది విచ్ టైప్ ఆఫ్ స్పీషియస్ అంటే మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. అది ఎండేంజరన్సా, క్రిటికల్ ఎండేంజరసా, వల్నరబులా, లీస్ట్ కన్సర్నా అలాగనేది ఉంటుంది అనమాట. సో ఇందులో టైగర్ అనేది మనకి ఎండేంజరస్ స్పీషియస్ అంటే అంతరించిపోతున్నాయి ఇవి, అందుకని మనం సంరక్షించుకోవాలి. ఎండేంజరస్ స్పీషియస్ అనమాట. సో ఇక్కడ ముందు మనకి జాగ్వర్ అండ్ పూమా ఉంది కదా, ఇవి లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటంటే మనకి రిస్క్ అంత ఎక్కువగా లేదు, తక్కువగా ఉంది. మిగతావి ఏంటంటే వల్నరబుల్. ఈ మిగతావి ఏంటంటే వల్నరబుల్ అంటే ఏంటి, ఇప్పుడు కనుక రక్షించుకోకపోతే ఇవి కూడా అంతరించిపోతాయి అంటది. దీని గురించి ఇంకా క్లాస్లో ఇంకా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎగ్జామ్లో. మనకి ఎన్విరాన్మెంట్ అండ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.